కడుపుతో ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అంటే అది మనం బతికినంత కాలం మనతోనే ఉంటుంది. మనకే కాకుండా మన పిల్లలకి కూడా బాగోదు ఒంట్లోని. మీరు స్ట్రెస్‌కి గట్ట ఎక్కువ లోనవుతూ ఉంటే ఆ విషయం అత్తకి తెలుసు, ఆడపడుచు చూసి తెలుసు. కానీ కావాలని మిమ్మల్ని సూటిపోటి మాటలతో హింసిస్తారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళ మాటల్ని లెక్క చేయకూడదు. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి మీ నీ భర్త చేత కూడా కావాలని తిట్టించడం, చేయడం ఇలాంటియన్నీ చేస్తారు. చేసినా నువ్వు పట్టించుకోకు. అప్పటికి తట్టుకోలేను అంటే కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళు. అంతేగాని స్ట్రెస్‌కి లోనయ్యి తినడం మానేసి ఎక్కువ ఆందోళన పడితే ఫ్యూచర్‌లో బాధపడాల్సింది నువ్వు, నీ బిడ్డ. డెలివరీ అయిన తర్వాత ఇబ్బంది పడాల్సింది నువ్వు. నీకు సపోర్ట్ చేయడానికి అక్కడ ఎవ్వరు రారమ్మా. నువ్వే బాధపడాలి. అర్థమవుతుందా? అందరూ ఎంచక్కా ఉంటారు. ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ ఆరోగ్యంగా తిని